చంద్రబాబు కేసులు సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సిఐడి నమోదు చేసిన 7 కేసులు సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ వేశారు హైకోర్టు లాయర్. పిటిషనర్ తరపు లాయర్ మణీందర్ సింగ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ బాలచంద్ర వరాలే ధర్మాసనం హెచ్చరించింది. ఇలాంటి కేసులో మీలాంటి సీనియర్లు హాజరవుతారని అనుకోలేదన్న సుప్రీం ధర్మాసనం ఒక్క మాట కూడా వినకుండానే పిటిషన్ డిస్మిస్ చేసింది. చంద్రబాబు కేసులో సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సిఐడి నమోదు చేసిన 7 కేసులు సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ వేశారు హైకోర్టు లాయర్. పిటిషనర్ తరపు లాయర్ మణీందర్ సింగ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా వేస్తామని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ బాలచంద్ర వరాలే ధర్మాసనం హెచ్చరించింది. ఇలాంటి కేసులో మీలాంటి సీనియర్లు హాజరవుతారని అనుకోలేదన్న సుప్రీం ధర్మాసనం ఒక్క మాట కూడా వినకుండానే పిటిషన్ డిస్మిస్ చేసింది.